Hello guys, welcome back to my YouTube channel Chandana Shah. Nani, where are we? We are in the So yes, we are at the beach. So finally మేమైతే ఒక outing కి వచ్చామన్నమాట. Actually కార్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అవుటింగ్ నేను అనుకుంది బీచ్కి వెళ్ళాలి అని, కానీ కార్ కొని ఒక ఫస్ట్ వీక్కి మేము డర్బీకి వెళ్ళాము, సెకండ్ వీక్కి వెదర్ బాగాలేదు అండ్ అనుకున్నాను ఇంకా అసలు మనము బీచ్కే వెళ్ళలేము బికాస్ క్లైమేట్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది, సమ్మర్ అయిపోయి ఇంకా ఆటమ్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి వెళ్ళమేమో అనుకున్నాము. లక్కీలీ ఆ డే ఏమంటారు క్లైమేట్ బాగుండి మేమైతే బీచ్ ఇమ్మీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా వి స్టార్టెడ్ అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టాప్ వచ్చి మెక్డానల్డ్స్లో బ్రేక్ఫాస్ట్ కోసం అని ఆపేసి ఇంకా దాంట్లో ఇక్కడ చూడండి పైన కూల్ డ్రింక్ అండ్ హాట్ చాక్లెట్ అండ్ ఏమంటారు ఐస్ క్రీమ్ పెట్టేసి అలానే కార్ డ్రైవ్ చేశారు అనమాట. అసలు కింద పర్లేదు అండ్ తర్వాత గుర్తొచ్చి మళ్ళీ చూసి సో ఫైనల్లీ ఇలా అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట బీచ్. సో ఇందాక మెక్డొనాల్డ్ స్టాప్లో యాక్చువల్లీ పార్కింగ్ ఇక్కడ యూకేలో కార్ కొనడం కంటే కార్ కొని బయటికి వెళ్ళినప్పుడు పార్కింగ్ ఏరియాస్ మెయిన్గా చూసుకోవాలన్నమాట. సో పార్కింగ్ దొరకకపోతే సో చాలా కష్టం అండ్ పార్కింగ్కి కూడా పర్ డే అన్నట్టు చార్జ్ చేస్తారు. సో మాకు పర్ డే పార్కింగ్ వచ్చేసి £6 పడింది, అంటే ఆల్మోస్ట్ 700 రూపీస్ ఇండియన్ కరెన్సీలో అయితే. సో ఇక్కడ ఇంకా సో బీచ్కే ఎందుకు అంటే నేను ఫస్ట్ బర్త్డేకి నానికి బీచ్కి పిలుచుకెళ్ళాను. సో అప్పుడు ఎంజాయ్ చేయలేదు అండ్ నాని ఇంకా చిన్న పిల్లోడు అప్పుడు జస్ట్ 1 year కాబట్టి నాని అంతగా ఎంజాయ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓకే హీ నోస్ అంటే బీచ్ శాండ్లో ఆడుకోవాలి, వాటర్ ఉంటుంది, సో అవన్నీ నానికి తెలుసు. సో అందుకే నాని ఎంజాయ్ చేస్తాడని చెప్పి బీచ్కి అండ్ ఎవ్రీ బర్త్డేకి బీచ్కి పిలుచుకెళ్ళాలి అని నేను అనుకున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎన్ని ఇయర్స్ అది కంటిన్యూ చేస్తాను అని. కానీ ఈ బర్త్డేకి మేము లండన్కి వెళ్ళాం కాబట్టి వెళ్ళలేదు. సో లండన్ సిరీస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే ఇంకా బీచ్కి వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇలా 4:35 కల్లా స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు ముందులాగా 11 వరకు చీకటి పడదు కాదు, ఇప్పుడైతే 8 o'clock లోపల చీకటి అయిపోతుంది. సో అందుకే మేము తొందరగా వెళ్ళాలి అని చెప్పి సో ఇంకా వాటర్ అన్ని కంప్లీట్గా ముందరికి రాలేదు, అప్పుడే మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. సో చూసారు కదా ఇప్పుడు వాటర్ కొన్ని ఉన్నాయి, ఇంకా మిగతా వాటర్ అయితే ఫుల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ వాటర్ వచ్చాయన్నమాట. సో అది అండ్ ఇంకా ఇలా మనం కిడ్స్ని అప్పుడప్పుడు బయటికి పిలుచుకెళ్ళి లైక్ వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేపిస్తే వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది అనమాట. అండ్ నానికి నేను హోమ్ స్కూలింగ్ కూడా స్టార్ట్ చేశాను, దాంట్లో వాళ్ళు అడుగుతారు యూ టేకింగ్ హిమ్ అవుట్ లైక్ లైబ్రరీకి పిలుచుకెళ్తున్నారా అవన్నీ కొన్ని అడుగుతారు అనమాట. సో ఈ ఏజ్లో కిడ్స్కి ఎక్స్ప్లోర్ చేపించడం చాలా అవసరం అండ్ అది కూడా మన క్లైమేట్ని దాన్ని బట్టి మాకు సమ్మర్లో వెళ్ళడానికి అవ్వలేదు అండ్ ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ అవుటింగ్ అనుకుంటాను, సమ్మర్ ఎండ్కి మేము బీచ్కి వచ్చాము. సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ విష్ మంచిగా పిలుచుకొస్తామని చెప్పి ఇక్కడ నేను ఫుల్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. Cinema, hello kanaba. Car to. Come, let's go. Come on, come, you come. I'll go there. I'll hold you. Come, Ray. I think we walk from here. Come here. Come here. Come here. How the game? What?
సో ఇక్కడ టాయ్ ట్రైన్స్ అని చెప్పి ఆ ట్రైన్లో వెళ్ళడము, ఆ ట్రైన్లో వెళ్ళడానికి పర్ పర్సన్ 2 pounds. సో 2 వే అయితే 4 pounds, 1 వే అయితే లైక్ అంటే ఈ బీచ్ ఈ ఎండ్ నుంచి అవతల సైడ్ ఎండ్ వరకు పిలుచుకెళ్తారనమాట. ఇంకా ఇక్కడైతే మళ్ళీ నాని శ్యామ్ నాతో లోపలికి రమ్మంటే రాలేదు, కానీ మళ్ళీ శ్యామ్ ఎత్తుకొని మధ్యలో, బికాస్ తనకి వాటర్ భయం పోగొట్టాలి అని చెప్పి మెయిన్ అనమాట. సో మెయిన్ ఇంటెన్షన్ వాజ్ వాటర్ భయం పోగొట్టాలి సో అని. సో వాళ్ళ డాడీ ఉంటే హీ విల్, నేను రమ్మంటే అస్సలు రాలేదు. సో అక్కడ నాని ఫిష్ అని చూపిస్తున్నాడు అనమాట. సో అదే ఇప్పుడు నానికి అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టం అని తెలుసు అయితే ఏమేమి ఉంటాయి బయట. సో ఈ టైంలో కిడ్స్ని ఇలా బయటికి పిలుచుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. సో నాని కోసం ఇక్కడ శ్యామ్ ఫిష్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, విచ్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ దాని తర్వాత ఇలా చాలాసేపు మేము ఎక్కడికి ప్లాన్ చేయలేదు, జస్ట్ బీచ్లో నాని శాండ్లో అండ్ వాటర్తో ఆడుకోవాలి. అండ్ దెన్ ఇంకా దాని తర్వాత ఏమంటారు లంచ్ చేసేసి జస్ట్ బయట రిటర్న్ వెళ్ళిపోవడం. ఇలా చిన్న అవుటింగ్ ఇది. ఇంట్లో కూడా ఫ్యామిలీ టైం దొరుకుతుంది, కానీ ఇలా బయటికి వచ్చి మైండ్ అంతా రిలాక్స్ చేసుకొని టైం స్పెండ్ చేయడం. ఇంట్లో అంటే ఫోన్స్ టీవీ దీంతోనే అయిపోతుంది. సో ఇలా బయటికి వచ్చి నానితో ఇలా టైం స్పెండ్ చేయడం ఇట్స్ డిఫరెంట్. సో ఇలా నాని శాండ్లో చాలాసేపు ఆడుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ అది చెప్పా కదా, జస్ట్ బీచ్ డే అని అనుకున్నాము. ఉత్త బీచ్ లంచ్ చేసి ఇంటికి వెళ్ళాలి అంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమీ లేవన్నమాట. సో ఇలా శాండ్లో ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట నాని. అండ్ అనిపించింది అప్పుడు, సో నానికి ఇంకా ఇలా బీచ్ చాలాసార్లు పిలుచుకురావాలి అంటే. ఇక్కడ యూకేలో ఏంటంటే కిడ్స్కి వేరే కిడ్స్తో మింగిల్ అవ్వడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ అలా ఉండదు. సో ఇలా బయటికి పిలుచుకొస్తే వాళ్ళ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది అనే ఇంటెన్షన్తో నానికి ఇలా ఎవ్రీ వీక్ ఒక అవుటింగ్కి ప్లాన్ చేశాను అనమాట. ఇంకా అలా శాండ్లో ఆడుకున్న తర్వాత ఇంకా కార్లోనే డ్రెస్ చేంజ్ చేయించేసి, యాక్చువల్లీ డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి బట్ మాకు అక్కడ దొరకలేదు అనమాట రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎగ్జాక్ట్గా అని చెప్పి. ఇంకా మళ్ళీ వాష్రూమ్కి పిలుచుకెళ్ళి నీట్గా అంతా హ్యాండ్ వాష్ ఫేస్ హెయిర్స్ అంతా వాష్ చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేయించి మళ్ళీ ఇంకా లంచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫస్ట్ బయట అనుకున్నాము, దాని తర్వాత ఇక్కడ పియర్ అని ఉంది కదా, అక్కడ ఫిష్ అండ్ చిప్స్ చాలా ఫేమస్ అని అన్నారనమాట. స్లో అక్కడ ట్రై చేయమని. టు బీ ఫ్రాంక్ అక్కడ ఫుడ్ బాగాలేదు గైస్. సో నెక్స్ట్ టైం ఎవరైనా యూకేలో ఉన్న వాళ్ళకి త్రీటప్స్కి అయితే ఈ ప్లేస్కి అయితే అస్సలు విజిట్ చేయకండి. మనం ఇచ్చిన అమౌంట్కి వాళ్ళు ఇచ్చిన ఫిష్ అండ్ చిప్స్కి ఇట్స్ నాట్ వర్త్ ఎట్ ఆల్. అండ్ ఇక్కడ ఇంకా నాని చాలా హంగ్రీ అనమాట. అంతసేపు వాటర్లో ఆడుకున్నాడు, శాండ్లో ఆడుకున్నాడు కదా, హీ వాంటెడ్ టేస్ట్. అది యాక్చువల్లీ వెనిగర్ ఇక్కడ చిప్స్ పైన వేసుకొని తింటారు అంట. సో హీ వాంటెడ్ టు టేస్ట్ ఇట్. సో ఇలా లంచ్ చేసేసి, అది ఫ్రైడ్ చికెన్ అంట గైస్. ఫ్రైడ్ చికెన్ అంటే మనం ఏమనుకుంటాము కేఎఫ్సీ లాగా కాదు, జస్ట్ నార్మల్ చికెన్ అంటే హోల్ చికెన్ని నూనెలో వేసేసి
ఫ్రై చేసి ఇచ్చారు. ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. ఐ రియల్లీ డిడ్ లైక్ ద ఫుడ్. అక్కడ అంతా అలానే పెట్టేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకా మేము రిటర్న్ అదే చెప్పాం కదా, జస్ట్ బీచ్కి వెళ్ళేసి లంచ్ చేసేసి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇప్పుడు వాటర్ అన్నీ వస్తున్నాయి అనమాట. అండ్ అప్పటికే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు వాటర్ అన్ని ముందరకు వస్తున్నాయి. సో ఇంకా కొంచెం ఒక 5-6 o'clock అయితే ఫుల్ వాటర్ వచ్చేస్తాయంట ముందరికి. ఇంకా మేము అంతవరకు ఆగలేదు, కాసేపు ఇదాన్ని చూసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ స్టాప్ తీసుకొని ఇంకా దాని తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ సో దిస్ ఈస్ ద వీడియో గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. చిన్న వ్లాగ్ మెమొరీగా రికార్డ్ చేశాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్.